శ్రీమాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎల్లవెల్లలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో కొత్త అమావాస్య 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, అమావాస్య తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, కొత్త అమావాస్య గ్రామదేవతను ఆరాధించే అతి ముఖ్యమైన రోజు. ఈ రోజు ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి మరియు పాటించవలసిన విధి విధానాలు ఏంటి అనే వివరాలను తెలియజేయబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. గ్రామదేవతలని పూజించటం వలన మనకి ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి. అలాగే చిన్నపిల్లలకి ఆటలమ్మ వంటివి సోకకుండా గ్రామదేవత మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకే తప్పనిసరిగా గ్రామదేవతల్ని మనం పూజించాలి. మనకి ప్రతి నెల కూడా అమావాస్య తర్వాత మరుసటి నెల పాడ్యమితో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరము ఉగాది పండుగకు ముందుగా వచ్చే అమావాస్యని కొత్త అమావాస్య అంటారు. ఈ అమావాస్య రోజే గ్రామదేవతల్ని పూజిస్తాము. 2025వ సంవత్సరంలో అమావాస్య తిథి మార్చి 28 శుక్రవారం రాత్రి 7:10 నుంచి 29 మార్చి 2025 శనివారం 5:02 వరకు ఉంటుంది. అమావాస్య మనకి 29 మార్చి శనివారం రోజున ఉన్నది. గ్రామాల్లో రోగాల బారిన పడకుండా ఆ తల్లిని కొలుస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి జాతర చేస్తుంటారు. ఈ రకంగా ప్రతి గ్రామంలో ఒక గ్రామ దేవత కొలువై ఉంటుంది. ఆ తల్లే పార్వతీదేవి. ఆ అమ్మని అమ్మోరుగా పిలుస్తారు. ఇలా పార్వతీదేవి 101 గ్రామ దేవతలు అక్కాచెల్లెలుగా వెలుస్తారు. వారందరి సోదరుడు పోతురాజు. పోలేరమ్మ, ముత్యాలమ్మ, నూకాలమ్మ, మరడమ్మ తల్లి ఇలా ఒక్కో గ్రామంలో ఒక్కో పేరుతో వెలిసినా కూడా మూలం ఆ జగన్మాత తల్లి పార్వతీదేవి. ప్రతి గ్రామదేవత గుడి దగ్గర పోతురాజు గుడి ఉంటుంది. తమ అక్కలకి కాపలాగా పోతురాజు స్వామి అక్కడే ఉంటారు. అక్కకి పూజ చేసిన తర్వాత తమ్ముడికి పూజ చేయకపోతే చాలా ఆగ్రహం కలుగుతుంది. కనుక మనం ఇద్దరిని పూజించాల్సి ఉంటుంది. ఇక గ్రామదేవత చరిత్ర చూసినట్లయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో చరిత్ర వినిపిస్తుంది. ఉత్తరాంధ్ర చరిత్ర తీసుకుంటే నందాపూర్ రాజ్యంలోని భైరవుడు మాకాలమ్మ దంపతులకు 9 మంది స్త్రీశక్తులు జన్మిస్తారు. వారు నీలమ్మ, మరిడమ్మ, పోలమ్మ, అసిరమ్మ, పొత్తమ్మ, ఎల్లమ్మ, పైడమ్మ, నూకాలమ్మ, పోలమ్మ అని ప్రధానంగా చెప్తారు. వీరికి కొన్ని ప్రాంతాల్లో పేర్లు మారుతూ ఉంటాయి. వీరికి తమ్ముడు పోతురాజు. వీరికి యుక్త వయసు వచ్చాక తండ్రి భైరవుడు ఒక్కొక్కరికి రావి, వేప, ఉసిరిక, తులసి, మామిడి, మర్రి, చింత, తాటి, ఈత వంటి వనంలో నివాసం ఏర్పరచి వారిని గ్రామదేవతలుగా పుట్టు పేరంటాలుగా ఉండమని చెప్పాడు. వారికి తోడుగా పోతురాజు నియమించాడు. ఈ చెట్లనే దేవతా స్వరూపాలుగా ఆరాధిస్తారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి రక్షించే దేవతలుగా స్థిరపడ్డారని ఒక నమ్మకం. మరొక గాథ చూసుకుంటే ఈ అమ్మవార్లందరూ ఒకే శక్తి స్వరూపమని, ఆ శక్తి రూపం నుండి 101 రూపాలుగా విడపోయి గ్రామదేవతలుగా పూజలందుకుంటున్నారని తెలుస్తుంది. ఈ చరిత్ర ప్రకారం అమ్మవారి ప్రసాదాల గురించి కూడా ప్రస్తావించబడినది. సంవత్సరానికి ఒకసారి లేదా నిర్ణీత కాలానికి ఒకసారి గ్రామదేవతకి గ్రామంలో ప్రతి ఇంటి వారు ఈ అమ్మవారికి జాతరలు, వారాలు అని చల్లదనం చేస్తూ ఉంటారు. నేటి నాగరికత సాంప్రదాయంలో గ్రామదేవతల్ని పూజించే విధానంలోనూ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు గ్రామాల్లో అమ్మవార్లకు కేవలం వడపప్పు, పానకం, చలివిడి, పరమాన్నం, కోడి, మేక వంటివి ప్రసాదాలుగా ఉంటే నేటి కాలానికి అనుగుణంగా కొబ్బరికాయలు, అట్టిపళ్ళు, వివిధ రకాలైన నైవేద్యాలు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో బోనం సమర్పించే సంప్రదాయం కూడా ఉంది. ఇది వారు ఉండే ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని గ్రామాల్లో ఆషాఢ మాసంలో ఈ పద్ధతి ఉండగా మరికొన్ని గ్రామాల్లో కొత్త అమావాస్యకి బోనం సమర్పిస్తారు. ఏది ఏమైనా కూడా భక్తితో పిలిస్తే పలికే దైవంలాగా అమ్మవారు పూజింపబడతారు. ఇక కొత్త అమావాస్య రోజు ఇంట్లో అమ్మవారికి సులువుగా ఎలా పూజ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు గుమ్మాలు శుభ్రపరచుకొని గుమ్మాలకు తోరణాలు, పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి.
తర్వాత అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. మీ శక్తి కొలది ప్రసాదాలను సిద్ధం చేసుకోవచ్చు. పీఠం సిద్ధం చేసుకొని అమ్మవారికి వేపాకులు ప్రీతికరం కాబట్టి అమ్మవారి ఫోటోకి వేపాకులు పుష్పాలతో అలంకరించుకోవాలి. ఒకవేళ ఫోటో మీ దగ్గర లేనట్లయితే మీ ఇంటిలో ఈశాన్య భాగంలో గోడకి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి అమ్మవారిగా భావించి తూర్పు ముఖంగా కూర్చొని పూజించాలి. తర్వాత ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి. ముఖ్యంగా అమ్మవారికి అన్నం ముద్దపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు. దీనిని ఉపారం అంటారు. ఉపారం పెట్టిన తర్వాతనే మనం చేసే నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అవి నివేదించాల్సి ఉంటుంది. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించిన తర్వాత పోతురాజు స్వామికి కూడా ఒక ఆకులో స్వామిని తలుచుకొని నైవేద్యం పెట్టాలి. తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించడం వలన ఆ తల్లి సంతోషిస్తుంది. తాంబూలంలో చీర, జాకెటు, పసుపు కుంకుమలు, పువ్వులు, చిల్లర నాణాలు, ఆకు వక్కలు, గాజులు ఇవన్నీ కూడా తాంబూలంలో ఉండాలి. ఈ విధంగా తాంబూలం సమర్పించడం వలన ఆ తల్లి మనల్ని ఎప్పుడూ కూడా చల్లగా ఉండేటట్టు ఆశీర్వదిస్తుంది. తర్వాత టెంకాయని కొట్టి నమస్కరించుకోవాలి. ఇక మొక్కులు చెల్లించుకునేవారు అమ్మవారికి కోడి లేదా మేక సమర్పిస్తారు. గుడికి వెళ్ళలేని వారు ఇంట్లోనే ఈ విధంగా సులువుగా పూజ అనేది చేసుకోవచ్చు. గుడికి వెళ్ళేవారు అమ్మవారికి ఇంట్లో ఉపారం పెట్టి తాంబూలాన్ని గుడిలో దేవతకి సమర్పించాలి. తర్వాత పోతురాజు స్వామికి పసుపు కుంకుమలు సమర్పించి నైవేద్యం సమర్పించాలి. నైవేద్యం సమర్పించిన తర్వాత ధూపం చూపించి నమస్కరించుకోవాలి. ఈ విధంగా పూజించడం వలన ఆ తల్లి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి. ఈ కొత్త అమావాస్య రోజు గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఈ విధంగా పూజించడం వలన ఆ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉంటారని నమ్ముతారు. ఇదండి వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియపరచండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.